ధనమే సర్వం అనుకున్నా, సుఖమే స్వర్గం అనుకున్నా తండ్రిని విడిచానే. ధరణి భోగములన్నీ బ్రతుకును ధ్వంసం చేయగా దేవా నిన్ను చేరాను. దేహి అని నీ వైపు చేతులెత్తిన నాకు దారి చూపవా, కరుణించవా. ఇది మీ ప్రార్థన అయితే మనస్ఫూర్తిగా ప్రభుతో మాట్లాడండి. ధనమే సర్వం బనుచు, సుఖమే స్వర్గం బనుచు తండ్రిని వీడితి. ధరణి భోగములెల్లా బ్రతుకు ధ్వంసము చేయ దేవాని చేరితి. ధనమే సర్వం బనుచు, సుఖమే స్వర్గం బనుచు తండ్రిని వీడితి. ధరణి భోగములెల్లా బ్రతుకు ధ్వంసము చేయ దేవానిను చేరితి. దేహి అని నీ వైపు చేతులెత్తిన నాకు దారిని చూపుము. దేహి అని నీ వైపు చేతులెత్తిన నాకు దారిని చూపుము. మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి. మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. అలా జ్ఞాపకం చేస్తున్నాను. ఒకరోజు ఒక టీవీ వాళ్ళు నన్ను ఇంటర్వ్యూ చేశారు. ఇంటర్వ్యూ చేసినప్పుడు ఒక మాట అన్నారు. కల్వరి టెంపుల్ ప్రారంభించి పట్టుమని 15 సంవత్సరాలు కాలేదు. ఆ రోజుల్లో ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు పట్టుమని 15 సంవత్సరాలు కాలేదండి, అయినా మీ సంఘంలో ఇంచుమించు 3 లక్షల మంది సభ్యులుగా చేరడం మీకు ఆశ్చర్యం అనిపించట్లేదా? ఎందుకంటే ప్రపంచ చరిత్రలో క్రైస్తవ్యం ప్రారంభము అయిన నాటి నుండి నేటి వరకు 2000 సంవత్సరాల్లో ఇంత తక్కువ సమయంలో ఇంతమంది ఒక సంఘానికి సభ్యులుగా చేరటం ప్రపంచ చరిత్రలో ఎక్కడా సాధ్యం కాల. ఇది మీకు ఆశ్చర్యంగా లేదా? ఇది మీకు ఆశ్చర్యంగా లేదా అని ప్రశ్నిస్తే నా సమాధానం ఏంటి తెలుసా? అది నాకు పెద్ద ఆశ్చర్యంగా లేదు. అంతకంటే ఆశ్చర్యపరిచేది మరొకటి ఉంది అని అంటే, ఎంతకంటే గొప్ప ఆశ్చర్యకరమైనది మరొకటి ఉందా? ఏమిటది? అప్పుడు చెప్పాను నేను. సాధారణంగా మీరు కిరాణా కొట్టుకో బజారుకు వెళ్తున్నప్పుడు మీ పాప చంటిపిల్ల అయితే పక్కింటి ఆవిడికి మా పాపను చూస్తూ ఉండండి, ఒక గంట సేపట్లో వచ్చేస్తానని చెప్పి మీ పాపను ఇచ్చి వెళ్తారు. అలా ఇచ్చి వెళ్ళాలి అంటే మీకు ఆమె మీద ఎంతో నమ్మకం ఉంటే తప్ప మీ బిడ్డను వాళ్ళ చేతిలో పెట్టేళ్ళరు. ఒప్పుకుంటారంటే ఖచ్చితంగా ఒప్పుకుంటాను. మరి దేవుడు తాను ప్రాణంగా ప్రేమించి ఎవరినైతే తన ప్రాణంగా ప్రేమించి తన ప్రాణాన్నే దారపోసి కొనుక్కున్నాడో, అలా కొనుక్కున్న వారిని సుమారు 3 లక్షల మందిని తీసుకొచ్చి దేవుడు జాగ్రత్తగా చూసుకో అని చెప్పి అన్నాడంటే, ఆయన ఈ దీన సేవకుడు నమ్మిన ఆ నమ్మకానికి నేను ఆశ్చర్యపడుతున్నాను.
ఎందుకని దేవుడు ఈ దిన సేవకుని ఇంతగా నమ్మాడు? 100 మంది కాదు దేవుడు అప్పగించింది, 1000 మంది కాదు దేవుడు అప్పగించింది, లక్షల మందిని దేవుడు ఈ దిన సేవకునికి అప్పగించాడంటే ఆ దేవుడి దినసేవకుని అంత నమ్మితే ఇంత సంఘాన్ని ఇస్తాడు. అది నాకు ఆశ్చర్యం ఏమిటంటే, ఎందుకని దేవుడు నన్ను ఇంతగా నమ్మాడో, దాట్ సర్ప్రైజెస్ మీ. అది నాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. సహోదరి సహోదరులు, మొదట దేవుడు మనల్ని నమ్మే విధంగా జీవించాలి. అప్పుడే కదండి ఆయన ఆశీర్వాదాలు మనకు అనుగ్రహించేది. ఆ తర్వాత నీ ఇంట్లో ఉన్నవారు నేను నమ్మగలగాలి అని అంటే నువ్వు నటించటం చెప్పండి మానేసేయాలి. జాగ్రత్తగా పరిశీలన చేయండి. భర్త కావచ్చు, భార్య కావచ్చు, బిడ్డలు కావచ్చు, రోజులో ఏదో ఒక విషయంలో ఖచ్చితంగా నటిస్తాడు. కావాలని మీరు వెళ్ళి చూడండి.